ఈ వారం ఓటీటీ లిస్ట్ చాలా మంచి వాచ్ లిస్ట్ ఉంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ 'ప్రేమలు' ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కాస్ట్ విషయానికొస్తే నాస్లిన్‌కే మరియు మమితా బైజు యాక్ట్ చేశారు. ఈ మూవీ తర్వాత మమిత అందరి క్రష్ లిస్ట్‌లో ఆల్మోస్ట్ యాడ్ అయిపోయింది. ఈ మూవీ ప్లాట్ లైన్ రొటీన్ స్టోరీ లైన్ అయినా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్‌తో చాలా ఈజీగా చూసేయొచ్చు. ప్లాట్ లైన్ వచ్చి సచిన్ ఒక అన్‌ఎంప్లాయిడ్ యూకే వెళ్ళాలనుకుంటాడు. ఆ మధ్యలో రీను అనే అమ్మాయితో లవ్లో పడి ఎలా ఒప్పించాడు అనేది స్టోరీ ప్లాట్ లైన్. మూవీ అంతా ఒక ఫన్ రైడ్లా ఉంటుంది. సింపుల్ స్టోరీ లైన్తో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్స్ కంటే సచిన్ అండ్ అమూల్ దేవీస్ మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ చాలా బాగుంటుంది. ఆది అనే క్యారెక్టర్ తెప్పించే లాఫ్స్ అండ్ ట్రెండింగ్ మీమ్స్తో, కుర్చీ తాత మరియు కుమారి ఆంటీ డైలాగ్స్తో చాలా బాగుంటుంది. మూవీలో బీజిఎం కూడా చాలా బాగుంది. సెకండ్ మూవీ 'గామి'. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ కాస్ట్ విషయానికి వస్తే లీడ్ రోల్స్లో విశ్వక్ సేన్, చాందిని చౌదరి అండ్ అభినయ యాక్ట్ చేశారు. ఈ మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే శంకర్ ఒక అఘోరా, తనకి ఒక అంతుచిక్కని వ్యాధి వస్తుంది. దాంతో అఘోరాలు తనని అక్కడి నుంచి పంపించేస్తారు. తను ఆ వ్యాధికి విరుగుడు కనిపెట్టడమే ఈ స్టోరీ ప్లాట్ లైన్. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో సాగే ఈ మూవీ మన టీఎఫ్ఐ నుండి వచ్చిన ఒక మంచి అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెరిమెంట్ చాలా బాగా వర్క్ అయింది. నాకైతే మూవీ చాలా నచ్చేసింది. ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ నచ్చేవాళ్ళు ఈ మూవీ తప్పకుండా చూసేయండి. విద్యాధర్ కాగిటా గారు డెబ్యూటెంట్ డైరెక్టర్ అయిన మూవీ చాలా బాగా తీశారు. టెక్నికాలిటీ పరంగా కూడా మూవీ చాలా బాగుంటుంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్ గారు యాజ్ యూజువల్గా ఇచ్చి పడేశారు. చాందిని గారు మరియు అభినయ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. స్పెషల్ అప్లోడ్ ఫర్ అభినయ. డోంట్ మిస్ ద మూవీ, మస్ట్ వాచ్. థర్డ్ మూవీ 'ఓం భీమ్ బిష్'. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. కాస్ట్ విషయానికి వస్తే లీడ్ రోల్స్లో శ్రీ విష్ణు, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ యాక్ట్ చేశారు. మూవీ యూబైఏ అయినా మూవీలో కొంచెం డార్క్ హ్యూమర్ అండ్ అడల్ట్ కామెడీ ఉంటుంది. సజెస్ట్ నాట్ టు వాచ్ విత్ ఫ్యామిలీ. స్టోరీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే ముగ్గురు లీడ్స్ డాక్టరేట్స్. ఇలా డాక్టరేట్స్ అవగానే భైరవపురం అనే ఊరికి వెళ్ళి అక్కడ జరిగే తాంత్రిక విద్యలను సైంటిఫికల్ వేలో చేసి డబ్బులు సంపాదిస్తారు. అదే ఊర్లో ఉన్న సంపంగి మహల్కి వీళ్ళు ఊరు షరతు మీద వెళ్ళాక ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది స్టోరీ ప్లాట్ లైన్. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫన్ ఫీల్డ్ రైడ్ లాగా ఉంటుంది. కొన్ని చోట్ల మూవీ స్లో పేజ్లో కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వీళ్ళు టచ్ చేసిన ఒక పాయింట్ చాలా బాగా చూపించారు. ఎల్జీబీటీక్యూ గురించి టచ్ చేసిన పాయింట్స్ చాలా బాగుంటాయి. నాకైతే పర్సనల్గా మూవీ చాలా నచ్చింది. ఇవే గైస్ ఈ వారం ఓటీటీ రిలీజెస్ అండ్ నా సజెషన్స్. మూవీ లిస్ట్ కూడా ప్రయారిటీ వైజ్గానే చెప్పాను. ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ extend your support. Don't forget to like, share and subscribe to OTT content reviews.